ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసిన వీడియో కాదు, కామెడీ కంటెంట్ పరంగానే తీసిన వీడియో. ప్లీజ్ దయచేసి ఎవరు వీడియోకి బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. వీడియో చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అందరూ దయచేసి చూడండి. స్వామి సంవత్సరం ఆయప్ప ఏం ఎత్తున్నావు స్వామి? సంవత్సరం స్వామి ఏం లేదు, ఇగో గోటిలు ఆడుతున్నా స్వామి, కనబడతలేదా? అగో స్వామి గట్ల అంటావు ఏం స్వామి? కనిపిస్తలేదా స్వామి? చూసి కూడా అడుగుతున్నావు, బంతిపూలు చెప్తున్నా. ఏమైనా స్వామి బాగానే కారణం పడుతున్నావు నువ్వు, ఏదో మాట వరుసకు అడిగితే. నువ్వు వచ్చేదేందో నీ కారడమేందో గానీ, మరి పొద్దుగాలే నా దగ్గరికి వచ్చినావు, ఏం పని పెట్టుకున్నావు? ఏం లేదు స్వామి, ఇప్పుడే బయకడ కైకిలో దించి తాడేసాలు పెట్టేస్తున్నావు అనిపించినావని ఏమో పని చేస్తున్నావుగా. అట్లుండు స్వామి, చెట్టు తిరుగుతాయి అయ్యా, పడిదిక్కుండు అత్తనది. అయ్యో గతన పడుతున్నాయి స్వామి. ఏం కత్తి నీ చెట్లకి ఏమైతే స్వామి? అయ్యప్పుడు నాకు ఏదేం కాదు. చెప్తున్నావు స్వామి. ఏమై స్వామి ఈసారి సర్పంచ్ ఎలక్షన్ లో డేట్ వచ్చిందడుగా, మరి ఊళ్ళో నిల్చుంటారు ఏం కదా నీకు తెలుసా ఏమన్నా? అవును స్వామి, ఈసారి జనరల్ వచ్చిందట, మరి ఎవరో నిలబడతారు నాకు కూడా తెలియదు. అంతేనా స్వామి? మరి సార్ ఓవర్ నిల్చుంటారు అంటావు, ఓవర్ గెలుస్తారంటావు, ఏం కథ మొత్తం ఇటు అర్థమైతే లేదు. పారపతున్నోళ్ళదే పదే స్వామి, ఎవరు గెలిస్తేంది, మనకి ఏమైనా పని చేస్తారా? గెలుస్తారు, సీట్లో కూర్చుంటారు, సంపాదించుకుంటారు. గట్టెందుకు అంటున్నావు స్వామి? మనకు కావాల్సిన మనిషి మంచి దగ్గరుండి గెలిపిద్దాం, ఎన్నుకుందాం. గట్టెందుకు అంటున్నావు? పోయినసారి కూడా గట్టినే అన్నారు స్వామి, ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. ఏమన్నా పనులు జరిగినాయా? ఈసారి కూడా నువ్వు మళ్ళీ అట్లా అంటున్నావు. ఏమో చూద్దాంతి, గెలిపించుకుందాం. మరి అయితే పోతే పోతుంది, దేవుందే. అయినా అని తెలిసిపెట్టి స్వామి, ఇంతకు ముందు ఉన్న వాళ్ళను ప్రజలు ఎత్త నమ్ముతారు స్వామి. సరే కానీ స్వామి, నువ్వు మన సావన స్వామి నిల్చుంటావు అంటారు ఈసారి, మరి సావన స్వామి వెనక తిరిగి మనం గెలిపించుకుందామా స్వామి? ఏమో స్వామి, చూద్దాంతి, ఎవరో ఒకరు ఆలోచిద్దాం, ఇంకుంది ఆ టైం. మంచిగా మనకు సపోర్ట్ ఉంటుంది, మనకు మన యూత్కు బలం ఉంటుంది స్వామి. సరే స్వామి, గెలిపించుకుందాం. కానీ మరి పోయినసారి సర్పంచ్ లెక్కనే చేస్తాడా, మంచిగా చేస్తాడంట వై స్వామి కూడా? స్వామి ఆ స్వామి దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి స్వామి. ఆ స్వామి గవర్నమెంట్ పైసలు ఇవ్వకున్నా అని ఆ స్వామి దేవుడికి వెళ్ళి పైసలు తీసుకొని ఊళ్ళో ఎటువంటి పని ఉన్నా మొత్తం పనులన్నీ కంప్లీట్ చేపిస్తారు స్వామి. నాకు నమ్మకం ఉంది. స్వామి మంచి చేస్తాడంటే ఎవరెందుకు కూకుంటారు స్వామి? సపోర్ట్ చేద్దండి, ఊరుకోరకే కదా, ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం మరి స్వామి కూడా. అవు స్వామి, ఇప్పుడు మన సావన స్వామి ఎట్లా నిల్చున్నామో మనకు తెలుసు. ఒకసారి అన్న స్వామి ఇంటిగా ఉంటాడు, ఇప్పుడు ఒకసారి పోయి కలిసేద్దాం స్వామి. సరే స్వామి, కలిసేద్దాం. కానీ నాకు ఒక అర్ధగంట పని ఉన్నది, నేను పని చేసుకుని వస్తా. సరేనా? పోయి కలుద్దాం. సరే స్వామి, మనకి బాయ్ దాకా నమ్మేస్తా. మరి పని అయిపోయాక నాకు ఫోన్ చేయి, మరి మర్చిపోకు. సరే స్వామి. ఏం సర్పంచ్ సాబ్, కార్తిక్ బాబు అంత మంచిగా? ఏంద్రా గట్లా అంటున్నావు? నీళ్ళు సర్పంచ్ రా. ఏందే గట్లా అంటావు? ఈసారి నువ్వు సర్పంచ్ నిలబడాలి, అంత వేయాలి నువ్వు. అంతే, ఈసారిగా నువ్వు సర్పంచ్ నిలబడాలి, గెలవాలి, అంతగిరి మొత్తం గ్రిప్ లో తెచ్చుకోవాలా. అంతేనే, నువ్వు ఈసారి సర్పంచ్ నిలబడాలి పక్కా. చాలురా, ఈ ముజ్జరగాడి చాలు. ఈ సర్పంచ్ వద్దు, లెక్కద్దు, మనకి సెట్ కాదు. అదేనా చెల్ కార్తీక్ అన్న, నువ్వు గిట్లా మోసం చేస్తావు అనుకోలేదు. ఈసారి నువ్వు సర్పంచ్ నిలబడితే మా దోస్తులు అందరం బగ్గా తాగతే వాళ్ళకి మాట ఇచ్చిన. నువ్వు గిట్లా మోసం చేస్తావు అని అనుకోలేదు. చెల్ కార్తీక్ అన్న, గిట్ల అయితే నీ ఇజ్జత్ ఎట్లనే? నీ ఇజ్జత్ పక్కన పెట్టు, మా ఇజ్జత్ పోతుంది. నీకేమైనా అనిపిస్తుందా? ఆ పొరాన్ని చూడు ఎంత బాధపడుతురో. నిన్ను నమ్ముకొని అందరికి చెప్పిర్రు కార్తీక్ అన్ననే మా సర్పంచ్ అని. ఇప్పుడు వాళ్ళని ఏం చేయమంటావు చెప్పు? సరే మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం లేదే, ఈసారి నువ్వు సర్పంచ్ నిలబడాలి, అంతగిరి వెళ్ళాలి. అదంతా పక్కన పెట్టి మనకు పంచాయతీలో పోతే కనుక కూర్చేసి నీకు వేసి రాయే. నీకు ఊళ్ళో ఇజ్జత్ ఇవ్వాలంటే నువ్వు సర్పంచ్ నిలబడాలి, నువ్వు ఎందుకు చూపించాలి అంతే. అదేరా, మిమ్మల్ని నమ్ముకొని అయితే సర్పంచ్ నిలబడతా, పక్క మనమైతే గెలుతాంగా. బాబా నువ్వైతే నామినేషన్ అయ్యి మొత్తం మేము చూసుకుంటాం. నా బాధ కూడా అదే. సరేది
రేపైతే నామినేషన్ सरपंच साहब जिंदाबाद, सरपंच साहब जिंदाबाद, सरपंच साहब जिंदाबाद, सरपंच साहब जिंदाबाद, साहब जिंदाबाद, सरपंच साहब जिंदाबाद। అన్నసామి ఉన్నాడు స్వామి, మరి అన్నసామి ఉన్నాడంటవా? ఏ ఉంటాడు స్వామి, బిర్యానీ పోతాడు స్వామి. సరే స్వామి, మరి అన్నసామి మనతో మాట్లాడతారంటవా? తక్కువ కులం మరి దూరం దూరం పెడతారంటవా? స్వామి అన్న స్వామి గసంటి పట్టింపులు ఏముండే స్వామి, అన్న చాలా మంచివాడు. అన్న ఇంకా మనం నిలుచున్నాం అనుకో, మనకి ఇంకా మంచిగా పవర్ ఉంటుంది స్వామి. సరే తీ స్వామి, మరి అన్ననైతే కలుద్దాం లోపలికి. స్వామి కలుద్దాం. హలో, అక్కడ ఎక్కడ పని ఏమైంది? అయినా కాలేదా? జర తొందర కానీ సరే ఆ పని అయితే కానీ జరా. సరే నేను కొంచెం బిజీగా ఉన్నా, మళ్ళీ వేస్తా. ఆ పని అయితే కానీ సరే. స్వామి అంత మంచిదేనా? ఎట్లా వచ్చారు మరి? బబ్లు స్వామి మొత్తం బిజీగా ఉన్నట్టు ఊళ్ళో కనిపిస్తలేవు మొత్తానికి. ఏ అదేం లేదు స్వామి, బావి ఇక్కడ బాగా పని ఉంది, నాట్ల సీజన్ కదా, అందుకే బిజీ ఉంటున్నాం మొత్తం. ఇక సరే తీ స్వామి, వట్టినే అన్న. మరి పాలు ఇట్లా తాగుతారు ఏమన్నా? ఏమొచ్చు స్వామి, పర్లేదు, దీక్ష టైం అవుతుంది, దీక్షకి వెళ్ళాలి. సరే మరి జర కూర్చొని మాట్లాడదాం పర్. సరే స్వామి, మరి ఇంకేంటి విశేషాలు? అన్నస్వామి, మీరు సర్పంచ్కి నామినేషన్ ఎత్తారని వినబడ్డది, అందుకే వచ్చిన అవసరం మాట్లాడదామని. అదే స్వామి అనుకుంటున్నా కానీ మరి ముందర ఎట్లుంటుందో తెలియదు కదా, ఎవరు ఆపోజిషన్ ఎవరితో తెలియదు, ఎట్లుంటుందో తెలియదు. చూద్దాం, చేద్దాం అనుకుంటున్నాం. అన్న స్వామి, మీలాంటి వాళ్ళు మంచిగా సర్పంచ్కి నిలబడి గెలిస్తే మంచిగా ఊరుకు మేలు జరుగుతుంది అన్న స్వామి. అవునన్న స్వామి, మీకున్న మంచి పేరు ఊరిలో ఎవరికి లేదు. మీరు సర్పంచ్ కనుక నిలబడరు అనుకో, మీకు పోటీ ఎవరు రారు అన్న స్వామి. నిజంగా స్వామి, 100% మీరే గెలుస్తారు. అంతే అంటారు స్వామి. అన్నస్వామి, ఊర్లో చాలా ఇబ్బందులు ఉన్నాయన్న స్వామి, మీరే మాకు చివరి ఆశ. ఇంతకుముందు గెలిచిన సర్పంచులు ఎవరు ఏం పని చేయలేదు, మీరే మార్చాలన్న మొత్తం. సరే రాకేష్ స్వామి, నేను ఉన్నాను కదా, మీరేం బాధపడకండి, నేను చూసుకుంటానులే. ఖచ్చితంగా మనం సర్పంచ్కి నిలబడతా, గెలుస్తా, మన ఊరిని మారుతా. ఓకేనా స్వామి? ఓకే స్వామి. సరే అన్నస్వామి, మా సపోర్ట్ మొత్తం నీకే. సరే స్వాములు, మరి మళ్ళీ చిన్న పని ఉంది, జర అర్జెంట్గా. సరే అన్నస్వామి, మేము కూడా వెళ్ళేస్తాం. సర్పంచ్ సాబ్ ఆగు, మొత్తం కాదు చూసినావు, కన్నద్దాలు చూసినావు, మాడలు సర్పంచ్ సాబ్ మీరే ఉండగా మాడలు. సర్పంచ్ కాక ముందే మొత్తం కద్దరు బట్టలు వేసినావు కదా, ఏం వచ్చాం సర్పంచ్ లెక్కనే కొడుతున్నావు. సరే కానీ మనం నామినేషన్ వేయకపోతున్నాం కానీ పార్టీ గుర్తు పెడదాం రా. నాకు ఇది ఆలోచన రాదేంది, ఏం పెడదామే? ఏం పెడదామా మరి? గుర్తు పెడదాం. గుర్తేరా ఆగే గుర్తు రావద్దా? ఏమైనా రోబోట్లు అనుకున్నావు నువ్వు చెప్పుతాడు గుర్తు రానికి? గుర్తు ఆలోచిస్తాయి ఇప్పుడు, అసలు ఏం పెడదాం ఇప్పుడు? అన్న ఒక మంచి గుర్తుకొచ్చింది. నువ్వు ముందు చెప్తా, అది మంచిదో కాదో నేను చెప్తా. అరే ఆయన గట్లా అంటారు కానీ నువ్వు చెప్పరా భయ్. అన్న నువ్వు ఏ పనిలో అయినా షార్ప్ ఉంటావు కాబట్టి మనకు గుర్తు కత్తి గుర్తు పెడదామే, మస్తు ఉంటుంది. నీకైతే మస్తు సూపర్ అవుతుంది. అవునరా, ఏకదమ్ ఉందిరా, అదే పెడదాం. మరి ఎట్లుంటుంది మనతోటి? అరే మీకు నచ్చ అయిపోయినారా? నాకు నచ్చదారా? మీ సర్పంచ్ మీరా నేనా? నీ ఇష్టంతో నాకేం పని ఉంది?
మన గుర్తు కత్తి గుర్తే. అది కూడా నువ్వు ఫిక్స్ అయిపోవాల్సిందే. నీ అవ్వ అంత వీళ్ళు ఇష్టం అయిపోయింది. అసలు నేను నిలబడుతున్నానో లేదో వాళ్ళు నిలబడుతున్నారో అర్థమవుతలేదు. సరేగా తీరిగప్ప, లేట్ అవుతుంది. హలో హలో సాములు, అన్న స్వామి, చెప్పు స్వామి. నామినేషన్ వేయడానికి పోతున్నా, వస్తారా? అన్న స్వామి, మేము పడి పూజకి వచ్చినాం అన్న స్వామి, వీలు కదన్న స్వామి. సరే సరే, ఓకే ఓకే. మరి నేను శ్రీధర్ ఇంట్లో తీసుకొని వస్తుంది. మీరు వేసి రారి. సరే. సార్ ఏ గుర్తు సార్? గరుడ గుర్తు. చెప్పండి సార్, నామినేషన్ ఇట్లా ఎన్నిక ఇచ్చారా? అవును సార్. సార్ ఏ గుర్తు సార్? కత్తి గుర్తు సార్, కత్తి గుర్తు. ఓకే సార్. ఓకే సార్, చేద్దాం. ఓకే సార్. ఓకే ఓకే రైట్, మంచిది. ఈసారి మేమే వెళ్తాం. ఈసారి అంతే వేలుడే, మిమ్మల్ని పాతాలకు దొక్కుడే అంటున్నారా? నిన్నే అంటున్నా. ఇంకా చూడు, అంతే నేను కుక్క కూడా కానే చూడరు మిమ్మల్ని. అందరికీ నమస్కారం. ఈ వీడియో ఎలా వచ్చింది మీకైతే బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలా ఎంటర్టైన్ అయి ఉంటారు అనుకుంటున్నాను. అంటే కామెడీ ఉంటుంది, కామెడీతో పాటు కొంచెం థ్రిల్లర్ కూడా ఉంటుంది దీంట్లో. ఇది 3 ఎపిసోడ్ లెక్క ప్లాన్ చేశాను నేను, కానీ బాగా వచ్చింది వీడియో మాత్రం. చూసి ఎంటర్టైన్ అయ్యే ఉంటారు మీరు.
ఈ వీడియోని మీరు ఎంటర్టైన్ అన్నట్టు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా ఎంటర్టైన్ అయ్యేలా మీరు కోరుకోండి, అంటే మీరు చెప్పండి. మీరు కూడా ఏంటంటే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, జస్ట్ చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ మీరు కొంచెం ఈ వీడియోస్ని చూసి మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేయించి, లైక్ చేయించి, వాళ్ళను వేరే వాళ్ళకి షేర్ చేయమని చెప్పండి. వీడియో మాత్రం మంచిగా వచ్చింది, ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.